దయతల సద్గురు ప్రో మహారాజుకు జై. ఈరోజు యోగులకు ఉండవలసినటువంటి 8 లక్షణాలు, వీటినే 8 రకాల శక్తులు అని చెప్తారు. 8 ఎనర్జీస్ అని కొంతమంది చెప్తారు, లేకపోతే 8 రకాల లక్షణాలు లేదా స్థితి వాళ్ళకి కలిగి ఉంటారు యోగులు అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటి జరిగింది. అవి ఏంటి అన్నది మనకు తెలిసినవి అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎన్ని రకాలు? 8 రకాల శక్తి అన్నారు. 1 సంకీర్ణ శక్తి, 2 సమీకరణ శక్తి, 3 సహన శక్తి, 4 ఇముడ్చుకుని శక్తి, 5 పరిశీలన శక్తి, 6 నిర్ణయ శక్తి, 7 ఎదుర్కొనే శక్తి, 8 సహకార శక్తి. ఈ 8 రకాల లక్షణాలు యోగులకి ఉంటాయి. యోగులు అంటే ఎవరు? యోగులు అంటే మీరు చూసారు ఎవరినైనా ఎప్పుడైనా యోగుల్ని? అది మనమే. ఎప్పుడైనా కానీ మీరు యోగులు ఎక్కడ ఉంటారు అంటే మనమే అని చెప్పాలా. గూగుల్లో కొట్టి యోగులు ఎక్కడ ఉంటారని హిమాలయాల్లో అని చెప్పకూడదు. మనం కూడా యోగులమే. కాకపోతే రాజయోగులము ఏదో ఒకటి అవుతాం కదా, కాకుండా అయితే పోంగా. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇంటి పేరు ఏది ఉంటే పిల్లలకు కూడా అదే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు తల్లిదండ్రులకు కొన్ని ఇంటి పేరే మనకు కూడా వర్తించింది, అవునా కాదా? తల్లిదండ్రులు రాజయోగులైనప్పుడు మనం కూడా యోగులమే. రాజైనటువంటి యోగాలలో రాజైనటువంటి గొప్పదైనటువంటి రాజయోగాన్ని మన గురువులు అభ్యాసం చేసి అనుభూతి పొంది మనకు ఆ జ్ఞానాన్ని అందించారు. అర్థమైందమ్మా? ఇప్పుడు లోకంలో చాలా రకాల యోగాలు ఉన్నాయి. వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది రాజయోగం. మన గురువుగారు రాజయోగాన్ని అనుసరించారు. కాబట్టి మనం కూడా ఆ మార్గాన్నే అనుసరించాలి. ఎందుకు అంటే ఇది సులువైనటువంటి మార్గం అన్నమాట. రాజయోగం అనేటువంటిది చాలా సులువైనటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి మార్గాలలో దైవాన్ని చేరటం కోసం చేయబడేటువంటి ప్రయత్నాలలో, సాధనలలో, మార్గాలలో జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఢంకా మోగించి చెప్పారు. ఏమని చెప్పారు? శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత అని చెప్పారు. జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మనం చేసేటువంటి ప్రయత్నాలలో అంటే దైవాన్ని చేరడం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, అది తప్పేం కాదు. ఎందుకని? ఏం గురువుగారు మరి ఇది తేలికైతే మరి అదెందుకు చేస్తున్నారని అని అంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు వేరే ఎవరో చెప్పారనుకోమో, మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పినటువంటి మార్గం ఇది. మరి శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని మోసం చేయాలని అయితే అనుకోరుగమ్మ, వారికి అంత అవసరం లేదు కదా. మరి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండంటే రైట్ వే అయి ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు అనుసరించం? ఇంకా దీని మీద కూడా అనుమానాలు ఎందుకు? దీని మీద కూడా అనుమానం అవసరమా? అవసరం లేదు. అర్థమైందమ్మా? ఏమన్నారు? దైవాన్ని చేరడానికి జ్ఞానం కంటే శ్రేష్టమైనటువంటి మార్గం లేదన్నారు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సమస్త కర్మలు, ఈ లోకంలో చెప్పబడినటువంటి సత్కర్మలు అన్నింటి యొక్క పర్యవసానం జ్ఞానమే అయి ఉన్నది. నదులన్నీ సముద్రంలో విలీనమైనట్లుగా సమస్త సత్కర్మల ఫలితాలన్నీ కూడా జ్ఞానమునందు అంతర్భూతమయ్యే ఉన్నాయి. ఎంత తేలిగ్గా చెప్పారు పరమాత్మ. జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం ఈజీ ప్రాసెస్. అయితే ఎవరైనా ఏదైనా సాధన చేసేప్పుడు గత జన్మ సంస్కారం ఉంటుంది. గత జన్మ సంస్కారం యాక్టివేట్ చేస్తానమాట. అటు వెళ్ళు అని నెడుతుంటుంది. అర్థమైందమ్మా? ఒక ఆయనకి పెళ్ళయిందంట. అత్తగారింటికి పోతే పెరుగు ఆవిడ పెట్టారట. పెరుగు ఆవిడంటే తెలుసుకమ్మా. అత్తగారింటికి పోతే ఏం పెట్టారు అంటే వడలో పెరుగులో నానబెట్టి పెట్టేది ఉంటుంది కదా, ఏమంటారో మీరు మరి దాన్ని? అంతే నాకే పెరుగు ఆవిడ పెట్టారు. అమ్మా దహివడ, నాకు హిందీలో రాదుగా అమ్మ, దహివడ అంటారు. అయితే దహివడ పెట్టారంట. వీళ్ళు ఇంటికి వచ్చే
సరే అత్తగారింట్లో పెట్టారు కాబట్టి తినడు. అక్కడ ఫోన్ చేసిండు అనమాట వాళ్ళ అక్కకి, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటే ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఏం పెట్టారంటే ఇట్లా దహివాడ పెట్టారని చెప్పాడు. అట్టటి తింటారు, పండగ రోజు దహివాడ తింటారా, పండగ రోజు దహివాడ తింటారా అని అందరూ అనుకున్నారంట. వీళ్ళందరూ అట్లాంటి పెట్టారా, నీ పని అయిపోయిందా అన్నారంట. అర్థమైందమ్మా? వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అదే చేసుకొని తింటున్నారట. అత్తగారు ఊళ్ళో అందరూ దహివాడే తింటున్నారు. ఎందుకని? ఆ ప్రాంతంలో వాళ్ళకి అది అలవాటు, ఈ ప్రాంతంలో అలవాటు ఉన్నది వీళ్ళు తింటారు. అట్లనే మనం ఒక మార్గంలో ప్రవేశించామంటే అంతకుముందు గత జన్మల్లో ఏ అయితే సంస్కారం ఉందో, ఏ వాసన అయితే ఉందో ఆ వాసన అనుసరించే అడుగులు వేస్తాం. ఊరికనే సడన్గా జ్ఞాన మార్గంలోకి, లేకపోతే ధ్యాన మార్గంలోకో, లేకపోతే దాన ధర్మాలు చేయటము, లేకపోతే తీర్థాటనాలకు వెళ్ళటము, జపం చేయటము, ఇట్లా అనేకమైనటువంటి పద్ధతులు, విధానాలు సూచించారు కదా. మరి వాళ్ళు అదే ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని అడిగితే అదే చెప్తారు. ఏ గురువుగారు ఎంత ఇదైనా కానీ జపం చేయాలి గురువుగారు, జపం చేయకపోతే ఎట్లా అంటాడు. ఇంకొక ఆయన అడిగితే ఏదైనా కానీ దానం చేయకుండా ఎట్లా పుణ్యం వచ్చిద్దని ఒక ఆయన అంటాడు. ఏది ఏమైనా ధ్యానం చేయాలంటే మెడిటేషన్ చేయాలి, ఏమి జ్ఞానం అండి, ఎంత తెలిస్తే మాత్రం మెడిటేషన్ లేకపోతే ఎట్లా అంటాడు. ఇంకొక ఆయన ఇవన్నీ ఎందుకు గురువుగారు చెప్పే జ్ఞానం వింటే చాలు. ఏమని చెప్పారండి నాయనగారు ఏమని చెప్పారంటే, గురువు బోధిస్తూ ఉంటేనే శిష్యుడికి సమాధి స్థితి కలగాలట. ఎలా ఉండాలా అంటే శిష్యుడు గురువు యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ వెళ్ళి గురువు వాక్యాన్ని ఎక్కడ ఎండ్ చేస్తే అక్కడ శిష్యుడి మనసు నిలబడాలన్నారు, సమాధి స్థితి ఏర్పడుతుందన్నారు. మరి మీ అందరికీ అలాంటి అనుభూతులు కలిగి ఉంటాయని నేను అనుకుంటున్నా. మరి అమ్మగారు కానీ నాయనగారు కానీ అంత గొప్పగా చెప్పారు కాబట్టి మీరు ఎప్పుడు నేను సమాధి స్థితి అంటే నాకు అర్థమైందనమాట. ఎందుకంటే ఒక్కళ్ళ కదలట్లా, అసలు కళ్ళు కూడా తెరవట్లా. అర్థమైంది? సమాధి స్థితి అంటే ఏంటి? గురువుగారు చెప్పే బోధంలో ఎక్కడికో వెళ్తారనమాట, సహస్రారం లోపల పోయి కూర్చుంటారనమాట. కథలు కూడా కథలు, ఉపన్యాసం ఆగితే కదులుతారు అప్పుడు. అర్థమైందమ్మా? అంటే మనం ఒక సాధన చేస్తున్నాము అంటే మనం గత జన్మలో ఆ సంస్కారం మనకి తోడుంది అని అర్థం. అది సాధన చేసి ఉన్నామని అర్థం అన్నమాట. ఏది తేలికైనటువంటిది అంటే ఆ సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, ఆ వాసన ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా అటే అట్రాక్ట్ అవుతారు. ఆ వాసన ఉందనుకో ఏం చేస్తారమ్మా? అర్థమైందమ్మా? ఒక వాసనకి కనెక్ట్ అయిన తర్వాత అటే వెళ్తారు. నాయనగారు కానీ అమ్మగారు కానీ ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు, మీరు వినే ఉంటారు. వాళ్ళు రోజు చేపలు అమ్ముకొని జీవించేవాళ్ళు. రోజు నదికి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళి చేపలు అమ్ముకొని వచ్చేవాళ్ళు. ఒకరోజు చేపలు అమ్ముకోవడం లేటు పట్టింది, పడవలన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ తిరిగి వద్దామంటే అక్కడ అవకాశం లేదనమాట. పోనీ అక్కడ ఎక్కడున్నామని చూసుకుంటూ వెళ్తే ఒక చోట ఒక మల్లెపూల తోటలో ఒక ఇంట్లో వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. మల్లెపూల తోటలో వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత పడుకుంటే నిద్ర పట్టట్లా. ఈ మల్లెపూల వాసన ఏంటంటున్నారు. ఈ మల్లెపూల వాసనకి అసలు నిద్ర పట్టట్లేదు నాకని అనుకుంటున్నారు. మరి నిద్ర ఎట్ట పట్టింది? అప్పుడు చివరికి ఏం చేశారంటే ఆ చేపల కట్టిన క్లాత్ ఉంటుంది కదా, ఆ 2 క్లాతులు తీసుకొచ్చి ఒకటి మీద కప్పుకొని ఒకటి పక్కన పెట్టుకొని పడుకుంటే అప్పుడు నిద్ర పట్టింది. ఏం గురువు గారు, మల్లెపూల వాసనకి నిద్ర పట్టాలిగా, మరి చేపల గంపల వాసనకి, చేపల క్లాతులకి ఎలా వాళ్ళకి నిద్ర పట్టిందంటే మనం ఏమైనా సమాధానం చెప్పగలుగుతామా? అంటే వాళ్ళు దేనికైతే అలవాటు పడున్నారో ఆ సాధన వాళ్ళకి తేలిక అనిపిస్తుంది, సులువని అనిపిస్తుంది. అర్థమైందమ్మా? అయితే ఎవరి చాయిస్ వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏంటంటే మనం పరిశీలించినప్పుడు జ్ఞానము దృఢమవుతుంది, ఏది సులువైనటువంటిదని మనకు తెలుస్తుంది. మనం గురువునైనా అనుసరించవచ్చు. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు. నువ్వు చేసేటువంటి సాధనకు శాస్త్ర ప్రమాణాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని డిసిషన్ తీసుకొని అడుగులు వేయచ్చు. ఓకే. కాకపోతే మనం చేసే దాని మీద పూర్తి అవగాహనతో చేయాలి. మనం ఏ చేసినా కానీ పూర్తి అనుభవాన్ని పొందేట్లుగా అవగాహనతో చేసినప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము. మొన్న ఒక చోట ఒక క్లాస్ చెప్పడానికి రమ్మన్నారు, ఇక్కడ కొత్తగూడలో. అక్కడ వాళ్ళు పిరమిడ్ కట్టారనమాట.
పిరమిడ్ కడితే ధ్యానం కూర్చి 4 మాటలు చెప్పండి గురువుగారు అని చెప్తే వెళ్ళా. అయితే వాళ్ళు మంచి జ్ఞానంతో ఉన్నారు, మంచి సాధన చేస్తున్నారు, మంచి ఆచరణ కూడా కనిపించింది నాకు అక్కడ. వాళ్ళు మంచి ఆచరణ ఉంది, జ్ఞానం కూడా ఉంది, ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏంటంటే గురువు యొక్క గైడ్లైన్స్ ఉంటే ఇంకా అద్భుతంగా జీవించగలుగుతారు నాకు అనిపించింది. అంటే వాళ్ళకి లేరని కాదు, గురువు ఉన్నారు, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గురువు యొక్క సలహాలు సూచనలు మనం తీసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అన్నమాట, నేను ఎందుకు అన్నాను అన్నట్టు. మనకి రోజు ఇందాక గాలి అన్నాం కదా, ప్రాణం అన్నాం కదా, అది ఏం చేస్తుంది? లోపలికి వెళ్తుంది, వస్తుంది. దానికి ఏమైనా పని ఉందా? లోపలికి వెళ్ళటం బయటికి రావడం తప్ప దానికి ఏమైనా పని ఉందా? ఈ పని తప్ప మీరు వేరే ఏదైనా పని చేస్తే చేస్తుందా? మీరు ఈ గాలికి లోపలికి వెళ్ళటం బయటికి రాకుండా వేరే ఇంకేమైనా పని చెప్పారనుకోండి, అది చేయగలిగిద్దా? అది ఏం చేయగలిగింది? ప్రాణానికున్న ఒకే ఒక్క లోపలికి వెళ్ళటం బయటికి రావడం, లోపలికి వెళ్ళటం బయట. ఇప్పుడు సుభాష్ పత్రి గారు ఏం చెప్పారు? ప్రాణాన్ని లోపలికి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ఎందుకు చెప్పారు అలా? శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ఇప్పుడు శ్వాస ఏం చేస్తుంది? లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మన గురువు గారు కూడా శ్వాసకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అందించారు కదా, శ్వాస విజ్ఞానాన్ని అందించారు కదా. మనం కూడా మన తారకయోగం క్లాసులో చెప్పుకున్నాం కదా, శ్వాస అంటే ఒక్క రకం కాకుండా 10 రకాల ప్రాణాల గురించి చెప్పుకున్నాం కదా. సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ అనేటువంటి 10 రకాల ప్రాణాలు మనలో ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నాం. అక్కడ అంటే ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు ఆన్సర్ మనం ఎలా అనుభవాన్ని పొందాలి అని నేను చెప్తున్నాను అన్నమాట. ఎవరైనా కానీ గుడ్డిగా అనుసరించడం కాకుండా మనం అక్కడ ఒక అనుభవాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. మహాత్ములు మనల్ని లక్ష్యాన్ని, ఒక మోక్ష సౌధాన్ని చేర్చడం కోసం వాళ్ళు కొన్ని సూత్రాలు సూచనలు మనకు చెప్పారు. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకొని అడుగులు వేసినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఓకే, ఎలా అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ఇప్పుడు శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది కదా. ఇప్పుడు అది లోపలికి ఎక్కడ దాకా వెళ్తుంది, బయటికి ఎక్కడ దాకా వెళ్తుంది, అది కదా తెలియాల్సింది. శ్వాస విజ్ఞానం అంటే ఏంటి? శ్వాసను గురించి తెలుసుకోమన్నారు. శ్వాస ఎక్కడ తిరుగుతుంది? ముక్కులోనేనా ఇంకెక్కడన్నా? ముక్కులోనే కదా. ఇప్పుడు అది లోపల ఎక్కడ దాకా వెళ్తుంది? లోపల అది ఎక్కడ దాకా వెళ్తుంది? లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది, బయటికి. మరి ఇప్పుడు లోపలికి అది ఎక్కడ దాకా వెళ్తుంది? దాన్ని మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కిస్తే, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తే మోక్షం వస్తుంది? సహస్రారానికి తీసుకెళ్తే మోక్షం వస్తుంది. మరి సహస్రారానికి తీసుకెళ్ళాలంటే మనం ప్రయత్నం కూడా చేయాలా వద్దా? కేవలం వదిలేసి దాని అంతా అది ఎక్కడికి వెళ్తుందో, అది ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే తెలుస్తుందా? అంటే శ్వాస ఆజ్ఞాచక్రం వరకే వెళ్తుంది. తనంత తానుగా ఎక్కడి వరకు వెళ్తుంది? ఆజ్ఞాచక్రం వరకే వెళ్తుంది. ఆజ్ఞాచక్రం వరకు వెళ్తే అది పూర్తి జీవబ్రహ్మైక్య స్థితి కాదు, అది కాదు. రాత్రి కూడా చెప్పుకున్నాంగమ్మా, చెప్పుకోలే రాత్రి మనం. శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు శ్వాస విజ్ఞానాన్ని గురించి? భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్. నీ యొక్క ప్రాణశక్తిని భ్రూమధ్య స్థానంలో నుంచి పైకి తీసుకెళ్ళన్నారు. ఏమన్నారు? భ్రూమధ్య స్థానంలో నుంచి పైకి. ఎక్కడికి తీసుకెళ్ళాలా? సహస్రారంలోకి. మూఢ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. నీ యొక్క ప్రాణశక్తిని యోగ సాధన ద్వారా సహస్రార చక్రానికి తీసుకెళ్ళవన్నారు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మన గురువు గారు దీన్ని బలపరిచారు. మన గురువుగారు మనకు ఉపదేశంలో కూడా దీన్నే సూచించారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా దీన్నే మనకు బోధించారు. అలాగే ఎంతోమంది యోగులు వాళ్ళ యొక్క శిష్యులకు ఇలాంటి శ్వాస విజ్ఞానాన్ని, అయితే ప్రాణాయామానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రాణం లోపలికి ఎక్కడ దాకా వెళుతుందో నువ్వు వెళ్ళావా? ప్రాణం ఏం పని చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? మనలో 10 రకాల ప్రాణాలు ఉన్నాయి అన్నాం కదా. ఎన్ని రకాల ప్రాణాలు? ఆ ప్రాణం మనలో ఎలా పనిచేస్తుంది, దాని యొక్క లక్షణం ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది, ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ప్రాణాన్ని గురించి ఎందుకు తెలుసుకోవాలి కదా.
అది మా బావగారు ఒకటి చెప్పారు. ప్రాణం వల్ల ఏం కలిగిద్ది? రక్త ప్రసరణ జరిగిద్ది. ఇంకా అట్లా ఎవరైనా చెప్పండి, ఇంకా మీకు తెలిసిన అనుభవాన్ని చెప్పండి. ప్రాణం వల్ల ఎలాంటి ఉపయోగం కలిగిద్దో చెప్పండి. లక్ష్మీకి నువ్వు చెప్పు. ప్రాణాన్ని గురించి మనం పట్టుకుంటే మనకి ఏం ఉపయోగం కలిగిద్ది? రక్త ప్రసరణ కలిగిద్దని మా బావగారు చెప్పారు. ఇంకా ఏదైనా చెప్పండి, ఎక్స్పీరియన్స్తో చెప్పండి మీరు. ఎనర్జీ పెరిగిద్దని మా సాయి చెప్పిండు. ఓకే, అదొకటి. ఇంకా ఏమైనా చెప్పండి అమ్మా. ఎక్కడ నొప్పులైతే ఆడికి పంపిస్తే నొప్పులు తగ్గుతాయి. నొప్పులు తగ్గడానికి కూడా పరమేశ్వరు, ఇందాక నొప్పులు అన్నావు కదా, ఉమాదేవి గారు చెప్పారు, ప్రాణాన్ని ఆడికి పంపి, ప్రాణాన్ని ఆడికి పంపి తగ్గిపోయింది నొప్పి. ఓకే ఓకే, అణువణువునందు కూడా ప్రాణశక్తే ఉంది. ఓకే, ఇంకేమైనా చెప్తారా? ప్రాణం లేకపోతే ఏమి లేదు, ప్రాణం లేకపోతే ఏమీ లేదు. ఇది ఒకటి. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? అది ప్రాణాయామం చేస్తే మనసు నిగ్రహించుకోవచ్చు. ఇదొక ఎగ్జాంపుల్ అక్కయ్య గారు చెప్పారు. ఇంకా ఇట్లా చెప్పండి. ఇంకా అసలు ఎంత అనుభవంతో చెప్తున్నారు మీరు, మామూలు విషయం కాదు. నొప్పులు వచ్చిన వాళ్ళు ఈసారి ఎప్పుడు ఏటాలి అక్కర్లా. పంపించచ్చు. అయితే ఎలా అది ఓకే అమ్మా, మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పింది 100% కరెక్టు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రాణం ఉపకరిస్తుంది. అర్థమైందమ్మా? ప్రాణశక్తి సంపూర్ణంగా ఉంటే వ్యాధులే రావు. అసలు మన ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి వచ్చే జబ్బులన్నీ కూడా ప్రాణశక్తి సరిపోయినంత లేకపోవడం చేతనే జబ్బులు అంటాం వాటిని. అర్థమైందమ్మా? ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెప్పండి కాళిదాస్ గారు. ఓకే, మరి కాళిదాస్ గారి ఎక్స్పీరియన్స్ అంటే ప్రాణం ప్రాణచలనం ఎక్కడ ఉంటుంది కాబట్టి నాడులో, కాబట్టి నాడు పట్టుకొని ప్రాణచలనాన్ని గుర్తించి నాలుక చూసి దాని యొక్క లక్షణాలను బట్టి ఎలాంటి ఆరోగ్యం ఉందో గుర్తించగలరు అన్నారు. అంతే కదా? ఇంకేమైనా చెప్తారుగా ప్రాణాన్ని గురించి? ఇంకేమైనా చెప్పగలుగుతారా? మీరందరూ చెప్పాక మీరు చెప్పకపోతేనే నేను చెబుతాను, మీరు చెబితే నేను చెప్పను. నేను కూడా ఒక చెప్తా, ప్రాణానికి సంబంధించింది నేను కూడా నాకు తెలిసింది ఒక పాయింట్ చెబుతా. మీరు అందరూ చెప్పిన తర్వాత నేను అనుకున్నది మీరు చెప్పబోతే చెబుతా. అప్పుడు కోటేశ్వరరావు గారు, ప్రాణము ఎలా పనిచేస్తుంది, ఎక్కడున్నది, మీకు ఏమైనా అనుభవంలో చెప్పండి. మీ అనుభవంలో ఏం చెప్తారు? ప్రాణము మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసేదే కదా, ఇది కొత్త విషయం కాదు కదా. ప్రాణం మనలో ఉందా లేదా? ఇప్పుడు కనీసం ఎప్పుడైనా ఎన్నికని నా ప్రాణం బాగలేదు అంటామా? ఈరోజు నా ప్రాణం బాగుందంటాం, బాగలేదంటాం. మన అనుభవంలో ఉన్నది. దీనికోసం మన పుస్తకాలు ఎందుకు? దీనికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు, యోగ వాసిష్టంలో అలా చెప్పారు. పుస్తకాలతో మనకి పనే ఉందమ్మా. ప్రాణం మన ఒంట్లోనే ఉండే, దీని గురించి తెలుసుకోవడానికి పుస్తకాలతో పనే ఉంది. చంద్రశేఖర్ గారు, ప్రాణం అంటే మీరేం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్. మళ్ళీ నేను ఇందాక చెప్పిన పంచబీజాలు వచ్చిన ప్రాణం గురించి కాదు నేను అడిగేది. మిస్టర్ ఏదని చెప్పండి, అది నేను వచ్చే నెల అడుగుతా. ఇది వేరే ప్రాణం అయ్యా. శ్వాసే ప్రాణం, శ్వాసే ప్రాణం. వారి అనుభవం అది. మీరు కూడా అదేనా చంద్రశేఖర్ గారు? ఇద్దరు ఒకటే ఆన్సరా? ఓకే. ప్రాణం ఉంటేనే మన శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ కానీ అవయవాలు కానీ అన్నీ పనిచేస్తాయి. ప్రాణం లేకపోతే ఏది పనిచేయదు. అంతేగా? ఓకే, ఎక్స్పీరియన్స్ అది పరమేశ్వది. ఎవరైనా ప్రాణం పోయిందంటారు. ప్రాణం పోయిందన్న తర్వాత ఏముంటాయి? ఏమైనా పనిచేస్తాయి? ఇంకా అయ్యా ఆయనకి మధ్యాహ్నం 3 ప్రాణం పోయింది అయ్యా, ఆయనకి 6 టీ ఇస్తే తాగిండాను అనుకో. అమ్మ మధ్యాహ్నం 3 ప్రాణం పోతే సాయంత్రం 6 టీ ఇస్తే తాగుతురా అంటే ప్రాణం పోయినట్ట ఉన్నట్ట? పోతే టీ అడుగుతారా? మరి టీ అడిగింది ఎవరు? అంటే టీ అడిగిందంటే ప్రాణం పోలేదని అర్థం. ఓకే, సరే. ఇందాక క్వశ్చన్లో యాడ్ చేసుకోండి. ప్రాణము, జీవుడు, మనసు 3. ఓకే, నేను చెప్పిన ఒక మాట, మన
ఎప్పుడు మనం అనుకునేది చదువుకునేదే నేను గుర్తు చేస్తా. దేహి దేకామూల మధ్య చందమామ, దేహి దేకామూల మధ్య చందమామ, పాము మాయగాను మెలగూచుండు చందమామ, దేకి దేకామూల మధ్య చందమామ, పాము మాయగాను మెలగూచుండు చందమామ. ఇది నేనైతే రాయలేదు కమ్మ, ఇది మీరు ఎప్పుడు చదివేదేగా పాట. పాము అంటే ప్రాణం, ఇక్కడ పాము అంటే ప్రాణం. ఎక్కడుందంట? దాంట్లో ఏమని చెప్పారు? దేహి దేహానికి మధ్యలో ఉందట. అది అర్థమైందా? ఎక్కడుంది పాము అంటే? ప్రాణం ఎక్కడుంది? ప్రాణం ఏం చేస్తుంది? ప్రాణం ఎక్కడుంది, ఏం చేస్తుంది అంటే దీంట్లో ఆ మహాత్ముడు ఏమని రాశారు? దేహి దేహములకు మధ్యలో ఉందట. దేహి దేహానికి మధ్యలో ఉంది. సపోజ్ యువతల ఒక గోడ ఉందమ్మా, అవతల ఒక గోడ ఉంది, మధ్యలో ఒక తాడు కట్టారనుకోండి. మధ్యలో ఒక తాడు కట్టారనుకోండి, ఏమంటాం? ఆ గోడకి ఈ గోడకి మధ్యలో తాడు ఉంది అంటమానమా? ఆ గోడకి ఈ గోడకి మధ్యలో తాడు ఉన్నది అంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ప్రాణం ఎక్కడుందన్నారు? దేహికి దేహానికి మధ్యలో ఉందంట తాడు. తాడులాగా ఉంది ప్రాణం. ప్రాణం ఎలా ఉంది? తాడులాగా ఉంది. దేహి అంటే ఎవరు? నేను, ఆత్మ, జీవుడు అనుకోండి, జీవాత్మ, ప్రత్యేగాత్మ, ఆత్మ. దేహి అంటే ఆత్మ. ఒకవైపున ఆత్మ ఉందంట, ఇంకొక వైపున ఏముంది? దేహం ఉందట. ఈ ప్రాణానికి ఒకవైపున ఆత్మ ఉందంట, ఒకవైపు దేహం ఉందంట. ఆత్మని ఈ ప్రాణం అనేటువంటి తాడుతోటి ఈ దేహానికి కట్టేసిందంట. దేంతో కట్టేశారు? ప్రాణం అనే తాడుతోటి ఆత్మకు దేహానికి ముడివేశాడు. ఎవరు వేసింది? అమీర్పేట సెంటర్లో అయితే ఎరగెట్లా అమ్మ? దేహానికి ప్రాణానికి మధ్యలో ఒక ప్రాణం అనే తాడు పెట్టి ఎవరైనా ముడేసేవాళ్ళు ఏమైనా అమీర్పేటలో కానీ, ఎల్లారెడ్డిగూడలో కానీ, కూకటపల్లిలో కానీ, మియాపూర్లో కానీ ఎవరైనా ఉన్నారా? ఏ పరమేశ్వరు మీకెళ్ళి ఏమన్నట్టు ఏమైనా ఉన్నారా? మోసాపేటకి వెళ్ళి ఏమైనా ఉన్నారా? లేరా? మరి ఇది ఎవరు వేసినట్టేనా? అసలు ఇందులో ఇంతకీ ఇది వేసిన ఆయన ఎవరు? ఆయనకేం పని? ఆయనకేం పని? మన ఆత్మను పట్టుకొని ఈ దేహానికి కట్టేసిండంట. మన ఆత్మని ఈ దేహానికి ప్రాణమనే తాడుతో కట్టాడట. ఇది ప్రాణం ఎలా వాడిండు ఆయన? మన వాడకం వేరు, ఆయన వాడకం వేరు. ప్రాణాన్ని మనం వాడటం వేరు. అందుకే ఇప్పుడు దేహం ఎక్కడుంది, ప్రాణం ఎక్కడుంది? మధ్యలో ఉంది. అది ఎక్కడ దాకా పోతుంది? ఆత్మతో ముడేశారు. దేంతో ముడేశారు? ఆత్మతో. ఎవరైనా కానీ ఆ ప్రాణాన్ని పట్టుకొని వెళితే ఎక్కడికి వెళ్తారు? ఆత్మకాడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ప్రాణం లోపలికి బయటికి తిరుగుతుంది కదా. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు? ప్రాణం లోపలికి బయటికి తిరుగుతుంది. ఎక్కడికి తిరుగుతుంది? ప్రాణానికి సంబంధించినటువంటి మూలాన్ని మనం కనిపెడితే. మహాత్ములు ఏం చెప్పారు? మూలాన్ని కనుక్కోమన్నారు. మూలం ఎక్కడుంది? ఆత్మతో ముడిపడి ఉంది ప్రాణం. అది దేహానికి ఆత్మకు మధ్యలో ప్రాణం ఉంది. మనం స్థూలంలో నుండి సూక్ష్మంలోకి వెళ్ళాలి అంటారు కదా. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సరే, ఈ లాస్ట్లో తీసుకుందాం పదం. సరే, ఏదైతే ఒకటి మనం వాడుకోవటానికి అనుకోవటానికి. ఏం బావగారు? అందుకేగా నేను అడిగేది. అది వచ్చే నెలగా అనుకునేది. జీవుడు వేరు, ప్రాణం వేరు, మనసు వేరు, ప్రత్యేగాత్మ వేరు, ఇంద్రియాలు వేరు, వేరు వేరు సెపరేట్ ఉన్నాయి. వాటన్నిటిని గట్టిగా పట్టుకొని లాగి ఫినిషింగ్ ఇచ్చుకుందాం. ఓకే, మరి కలిసి ఉన్నాయా, వేరుగా ఉన్నాయా, ఎట్లున్నాయో పూర్తిగా తెలియాలి కదా. ఎవరో ఏదో పుస్తకంలో రాశారు, మనం చదువుకొని ఇంటే ఏం ఉపయోగం మనకి? ఓకే, ఇప్పుడు ప్రాణం ఎట్లా తెలిసింది? ఏమని చెప్పారంటే, ప్రాణానికి ఒకవైపున శరీరం ఉంది, ఇంకొక వైపున ఆత్మ ఉంది. కాబట్టి
మీరు ప్రాణాయామ సాధన చేస్తే, మీరు ప్రాణాన్ని పట్టుకొని సాధన చేస్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఆత్మకాడికి వెళ్ళొచ్చు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక బ్రిడ్జి లాగా వేశారనుకోమ్మ, అవతల దాన్ని మనం ఉన్నాం అనుకో, ఆ బ్రిడ్జి పట్టుకొని వస్తే యువతల చేరుకుంటామా లేదా? యువతల గోడకి ఈజీ కదా. మనకి ఇంతకంటే ఈజీ మార్గం ఇంకోటి లేదు. ప్రాణాన్ని పట్టుకొని ముందుకెళ్తే పరమాత్మను చేరుకోవచ్చు. ఇది ఒక ఈజీ ప్రాసెస్గా మన యోగులు చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాంటి యోగ సాధన చేసి అలాంటి యోగ విజ్ఞానాన్ని అనుభూతమనర్చుకున్నటువంటి వాళ్ళు ఎలా జీవిస్తారు? అలాంటి యోగులు ఎలా జీవిస్తారంటే 8 రకాల లక్షణాలు కలిగి ఉంటారట. వాళ్ళు ఎలా ఉంటారు? 8 రకాల లక్షణాలు కలిగి ఉంటారు అలాంటి యోగులు. యోగ సాధన చేసి యోగ సిద్ధి పొందిన వాళ్ళు ఎవరు? వాళ్ళు యోగ సిద్ధి పొందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ లక్షణాలు ఉంటాయి, కానీ జస్ట్ ఒకసారి గుర్తు చేసుకోవటం. మనకి లేవని కాదమ్మా, నేను ఏదైనా చెప్తున్నంటే మీకు లేవని కాదు అర్థం, గుర్తు చేస్తున్నానని అర్థం. మాకు ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ మాకు ఇదే పాఠం ఎందుకు చెబుతున్నానని మీరు అనుకోవద్దు. ఎవరో గట్టిగా సంకల్పం చేస్తుంటారు, పరమాత్మ అది పలికిస్తున్నారు, అది నాకు సంబంధం లేదు. మరి ఎవరికి అవసరం అది తెలియదు అనమాట. ఓకే, ఫస్ట్ సంకీర్ణ శక్తి. సంకీర్ణ శక్తి. సంకీర్ణ శక్తి అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాల మీద పట్టు సాధించటం. సంకీర్ణ శక్తి అంటే ఏంటి? ఇంద్రియాల మీద పట్టు సాధించటం. ఇంద్రియ నిగ్రహం వేరు, ఇంద్రియాల మీద పట్టు సాధించటం వేరు. ఇంద్రియ నిగ్రహం వేరు, ఇంద్రియాల మీద. ఇంద్రియ నిగ్రహం అంటే అణిచిపెట్టి ఉంచడం కాదు. మనకి బాగా అలవాట్లుండి చాలా అలవాట్లు ఉంటాయి కదా, ఆ అలవాట్లు ఉన్నప్పుడు వాసనలు బలంగా గుంజుతుంటే అణిచిపెట్టి ఉంచేవాళ్ళు కొంతమంది ఉంటారు. అణిచిపెట్టి ఉంచకూడదు. ఏ అలవాటునైనా కానీ అణిచిపెట్టి ఉంచకూడదు. అది మళ్ళీ డబల్ వేగంతో వచ్చి మనకే ఢీ కొట్టి మనల్ని ఇబ్బందుల్లో పడేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగించాలి మనసుకి. ఇక్కడ ఏమన్నారు? ఇంద్రియాల మీద పట్టు సాధించాలి అన్నారు. అంటే ఇంద్రియాలు మనం చెప్పినట్లు వినేట్లుగా ఉండాలి. మనం కూర్చోంటే కూర్చోవాలా, నిల్చోంటే నిల్చోవాలా, పడుకుంటే పడుకోవాలా. ఏంటయ్యి? ఇంద్రియాలు. మీకు తెలిసిన ఇంద్రియాలు ఒక 4 చెప్పండి. ఈ ఇంద్రియాలు పట్టు సాధించారో లేదో తర్వాత అసలు ఇంద్రియాలు అంటే ఏంటో తెలిస్తే వాటిని ఎట్లా పట్టు సాధించాలనుకో. గురువు గారు మళ్ళీ 1వ తరగతి పాఠమే అడుగుతారని మీరు అనుకోవద్దు. అర్థమైందమ్మా? మీకు తెలియదని నేను అంటలేదు, జస్ట్ ఒకసారి గుర్తు చేసుకోవటం. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 5 ఉన్నాయా ఇంద్రియాలు? ఏ పరమేశ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయా? అమ్మ పరమేశ్ కూడా 5 అన్నాడు. ఇంకెవరైనా చెప్ప అక్కయ్య 25, లక్ష్మి అక్కయ్య 25 అన్నది. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి మనకి? అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇంద్రియాలు 25 ఇంద్రియాలు ఉన్నాయి మనకి. 5 కాదు, ఎన్ని ఉన్నాయి? 25 ఇంద్రియాలు. 25 ఇంద్రియాలు. ఓకే. చర్మము అనేది ఒక ఇంద్రియమేనా? చర్మము ఒక ఇంద్రియమే కదా. చెవి, నేను ఇంద్రియం అడిగా. చెవి ఉందనుకో, ఒక ఇంద్రియమేనా కాదా? నాలుక ఒక ఇంద్రియమేనా కాదా? ముక్కు ఒక ఇంద్రియమేనా కాదా? సరే, ఇంత ఎక్కువ లెంత్ లేకుండా 2 మాటలన్నమాట. ఇంద్రియము అనేటువంటిది మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో అడుగుతున్నాను అనమాట. ముక్కు ఉందా? ముక్కు కాడ ఈ మజిల్ ఉందా? మాంసం ఉంది, ఎముక ఉంది కదా, నరాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ నరాలు ఉన్నాయి, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి ముక్కు కాడ. చెవు ఉందా? చెవు కాడ మాంసం ఉందా, ఎముక ఉందా, నరాలు ఉన్నాయి కదా. మరి ఇక్కడ అవే నరాలు ఉన్నాయి, అదే మాంసం ఉంది, అదే ఎముకలు ఉన్నాయి. ఇక్కడ కూడా అదే మాంసం ఉంది, అదే ఎముకలు ఉన్నాయి, అదే నరాలు ఉన్నాయి. మరి ఇది ఇంద్రియం ఎట్లా అవుద్ది? ఇంద్రియం అంటే ఏంటి? ఇది ఒకటేనా? ఓకే, ఇది గుర్తించాలి. ముక్కు వేరు, ముక్కు వెనకాల ఉన్న శక్తి వేరు. చెవు వేరు, చెవి వెనకాల ఉండే శక్తి. చెవి వెనకాల ఉండి వినే శక్తి పేరు శ్రోత్రము. శ్రోత్రేంద్రియము అన్నారు. చెవు అనలా, చెవి ఇంద్రియం అని అన్నారు ఎప్పుడైనా? అనలా. శ్రోత్రేంద్రియం. శ్రోత్రేంద్రియం చెవి వేరు, చెవి వెనకాల ఉండి వినేది. చెవి వెనకాల ఉండే శ్రోత్రం అనేటువంటి శక్తి, ఆ శక్తిని ఇంద్రియం అంటారు. ఇప్పుడు మైకు బాగా మాట్లాడుతుందండి, మైకు చాలా బాగా మాట్లాడుతుందండి, దీనికి సన్మానం చేయాలని ఎవరన్నా అన్నారనుకోండి, ఏమంటారు మీరు? ఏమంటారు?
అదేంది గురువుగారు మీకేమన్నా అర్థం కావట్లేదా, ఇందాక సరిగ్గా తినొచ్చారా లేదా, మైక్ ఎట్ట మాట్లాడిద్దండి గురువుగారు అని అంటారా అనరా? మరి మాట్లాడేది ఎవరు, మైకా కాదా? మైకులో నుంచి మాట్లాడుతున్నారు ఒకళ్ళు, మైకులో నుంచి ఒకళ్ళు మాట్లాడుతున్నారు, చెవిలో నుంచి ఒకళ్ళు వింటున్నారు, చెవిలో నుంచి ఒకళ్ళు వింటున్నారు, ముక్కులో నుంచి ఒకళ్ళు వాసన చూస్తున్నారు, కన్నులో నుంచి రూపాలు చూస్తున్నారు, నాలుకలో నుండి రుచులు ఎరుగుతున్నారు, చర్మములో నుండి స్పర్శలు ఎరుగుతున్నారు. చర్మము వేరు, స్పర్శ ఎరిగే వాళ్ళు వేరు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. అంటే అవయవాలు వేరు, వాటి వెనకాతాల ఉండే శక్తి వేరు. వాటి వెనకాతాల ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో, సూక్ష్మమైనటువంటి దేవతా శక్తి ఏదైతే ఉన్నదో వాటిని ఇంద్రియాలు అన్నారు. ఇంద్రియాలంటే అవి పైకి కనిపించేటువంటివి అవయవాలు. ఓకే అమ్మా. యోగులకి ఏంటంటే ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి, యోగులకు ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంద్రియాల మీద పట్టు సాధిస్తారట. ఏం సాధిస్తారు? పట్టు సాధిస్తారు. అందుకే వాళ్ళకు సంకీర్ణ శక్తి ఉంటుంది అన్నారు. ఏమన్నారు? మీకు తెలిసిందే అయినా మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. తాబేలు తన అవయవాలను తన ఇష్టానుసారం లోపలకు ముడుచుకొని తిరిగి బయటకు తేగలిగిన విధంగా యోగులు తమ సంకల్పానుసారం తన కర్మేంద్రియాలతో కర్మలు చేయగలడు. లేదా అంతర్ముఖుడై విదేహ స్థితి అనగా అనంతమైన శాంతిని అనుభవించగలడు. ఈ ప్రకారంగా ఆత్మస్వరూప స్థితిలో ఉండటం వలన అతడు మాయకు లోబడడు. తాబేలు వెళ్తుందనుకోమ్మా, మీరు ఒక చిన్న రాయి వేయండి పక్కన, ఎమ్మటి లోపలికి ముడుచుకొని రాయిలాగా పడి ఉంటుంది. రాయిలాగా మళ్ళా కొంతసేపు అయిన తర్వాత అక్కడ జనసంచారం లేదు, మనం కదిలి వెళ్ళొచ్చు అని తన అనుభవానికి తనకి తట్టినప్పుడు మళ్ళీ ఇంద్రియాలన్నీ అవయవాలన్నీ బయటికి తీసి నిదానంగా వెళ్తుంది. నిదానంగా మళ్ళీ ఏదైనా అలదడి వస్తే మళ్ళీ వెంటనే లోపలికి ముడుచుకుంటుంది. అర్థమైందమ్మా? తన ఉనికికి భంగం కలిగినప్పుడు, తన యొక్క ఉనికికి భంగం కలిగినప్పుడు తాబేలు తన ఇంద్రియ అవయవాలను లోపలికి ముడుచుకొని నిస్తేజంగా ఉంటుంది. తన యొక్క మార్గంలో తన పద్ధతిలో తను ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటుంది. ఓకే, అదే మళ్ళా పరిస్థితి అనుకూలంగా ఉందని తెలిసినప్పుడు మళ్ళీ అవయవాలను బయటకని వెళ్తుంది. అలాగే యోగులైనటువంటి వాళ్ళు కూడా ఇంద్రియాలు టెంప్ట్ చేసినప్పుడు యోగి అయినటువంటి వాడు ఆ ఇంద్రియాలను లోపలికి నిగ్రహించుకొని ఉంటాడు, స్పందించడు, లోపలికి తీసుకొని ఉంటాడు. అవసరమైనప్పుడు మాత్రమే బయటికి తీస్తాడు. ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు టెంప్ట్ చేసినప్పుడు, అర్థమైందమ్మా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటి విషయేంద్రియాలు సాధకుణ్ణి టెంప్ట్ చేసినప్పుడు అతడు నిగ్రహించుకొని ఉంటాడు, టెంప్ట్ అవడు. అతడు సందర్భోచితంగా, సందర్భానుసారంగా నడుచుకుంటాడు. మనం కూడా అలా సందర్భానుసారంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సమయస్ఫూర్తి అనేటువంటిది సాధకుడికి అత్యంత ప్రధానమైనటువంటిది. అంటే సపోజు ఆశ్రమంలో వచ్చి కూర్చున్నారు, పౌర్ణం పూజ. పౌర్ణం పూజ నడుస్తుంది. పక్కింట్లో బిర్యానీ చేస్తున్నారు. పక్కింట్లో బిర్యానీ చేసే విషయం మీ ఆశ్రమంలోనే మీకు ఎలా తెలుస్తుంది? దానికి మైకుందే బిర్యానీకి ఏమన్నా వాసన భలే వచ్చింది, అక్కడ వాసన నాంగలోనే నోట్లో లాలాజలం ఊరుద్ది. నాలుగు ఎంబటే చెప్పింది అనమాట, సాయంత్రం ఇంటికి బిర్యానీ తినిపోదాం. అయ్యగారు ఉపన్యాసం కానిచ్చేట్లేడు, పెందరాడు పోయి తినిపోదామంటే రేపైనా తిందాం, లేకపోతే హోటల్లో బుక్ చేసుకొని తిందాం. ఒక గుడికాడికి వెళ్ళి కూర్చున్నారు, అవతల మిర్చి బజ్జీ వేస్తున్నాను అనమాట, మంచి ఫ్లేవర్ తెలుస్తుందనమాట. వెంటనే నాలుక మీద లాలాజలం ఊరుద్ది. అంతకు ముందు రోజే డాక్టర్ గారు చెప్పిండు అనమాట, నువ్వు మిరపకాయ బజ్జీలు తిన్నా కానీ, మసాలా ఫుడ్ తిన్నా కానీ మళ్ళీ 2 రోజుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిందే అని చెప్పిండు. కానీ నాలుక బజ్జీ పెట్టించు అంటుంది. పెట్టిస్తే ఏమైంది? హాస్పిటల్కి వెళ్తారు. తప్పేముంది, తినొచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఎవరు వద్దన్నారు? వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఇష్టం, ఎవరు వద్దంటారు? అంటే ఏంటంటే ఇక్కడ
ఒక యోగి అయినటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. తాబేలు తన అవయవాలను ఎలా లోపలికి ముడుచుకొని ఉంటుందో యోగులు కూడా అలా జీవిస్తారు అని చెప్పారు. నేను మనకు చోటుకి వెళ్తే వాళ్ళు కూరలో వెళ్ళిపోయాయిలే అన్నం పెట్టేప్పుడు చెప్పారు, గురువుగారు మా గురువుగారు ఎల్లిపాయ రజోగుణం అని చెప్పారు, అందుకనే మీరు ఎల్లిపాయ వాడదలుచుకోలేదు, రుచిగా లేకపోతే మీరు ఏమీ అనుకోవద్దు గురువుగారు అని చెప్పి ప్రసాదంలా స్వీకరించండి అన్నారు. అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకు? ఎల్లిపాయ వేయనందుకు కాదు, గురువుగారి మాట వింటున్నందుకు. అర్థమైందమ్మా? గురువుగారి మాట, గురువుగారిని గౌరవించినందుకు, గురువాక్యాన్ని గౌరవించినందుకు, గురువాక్యాన్ని ఆచరించినందుకు నేను సంతోషపడ్డా. రుచి లేకపోతే ఏమైంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎల్లిపాయ కారం పెట్టుకొని తింటేపాయ. అక్కడే తినాలని రూల్ ఏముంది అమ్మ? అక్కడే తినాలనే ఉంది. ఎట్లుంటే ఏమైంది? ఇవాళ మెనూ ఏంటి? ఆశ్రమంలో మెనూ ఏంటి? ఓ ఏమి లేదా? పచ్చడేనా? నేను ఇంటికాడ తినొస్తాలే అమ్మ. వీళ్ళు యోగులనే చెప్తారు, వీళ్ళు కూడా యోగులనే చెప్తారు. ఆశ్రమం కాడ ఏం బెటరు, పోయేప్పుడే తినిపోదాం అంటే యోగులు కదమ్మా, వెళ్తా తినిపోతారనమాట. ఆశ్రమంలో పెట్టేది నచ్చక. అంటే యోగులు అట్లుంటారా? మరి అఘోరాలు నాగసాధువులను చూస్తే వాళ్ళను చూస్తే ఏమనుకోవాలా? వాళ్ళ యోగ సాధన ఎక్కడ, మన యోగ సాధన ఎక్కడ, మనం ఎక్కడా, వాళ్ళెక్కడా? తల్లి, మనం ఇంద్రియాలను, ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి చివరి క్షణంలో మీరు దేనికి బంధీ కాకూడదు. ఏ ఒక్కటి మీకు గుర్తుకొచ్చినా కానీ మళ్ళీ మీరు బంధంలో పడిపోయినట్టే మళ్ళీ జన్మకు రావాల్సిందే. మళ్ళీ జన్మకు గర్భనరకం తప్పదు. అర్థమైందమ్మా? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి శంకరాచార్య వారు చెప్పారు. అమ్మ, జన్మకు వస్తే ఎన్ని రకాల బాధలు ఉంటాయి. రాబట్టేగా ఈ గోలంతా అమ్మ, రాబట్టేగా షుగర్ అని, బీపీలని. మీకంటే ఉంది కాబట్టి మీరు చెబుతున్నారు, లేకుండా మా గురించి ఎందుకు చెబుతారా గారు, మాకు బాగానే ఉందని మీరు అనొచ్చు. అట్లేం లేదమ్మా, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే ప్రాబ్లము వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో ఏ వాసన మనల్ని టెంప్ట్ చేసినా కానీ, ఏ విషయం మనల్ని టెంప్ట్ చేసినా కానీ మళ్ళీ బంతి అయి రావాల్సిందే, మళ్ళీ జన్మకు రావాల్సిందే. అంటే ఎంత అవేర్నెస్తో జీవించాలి? ప్రతి క్షణం కూడా మనం అవేర్నెస్తో ఉండాలి, జాగరూకులమై ఉండాలి. అర్థమైందమ్మా? మాయ ఎప్పుడు ఏ క్షణంలో ఎటు నుండి మనల్ని పడేస్తుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి పడేస్తుందో తెలియదు. కాబట్టి మనం చాలా అవేర్నెస్తో ఉండాలి. ఇక్కడ ఎట్లయితే తాబేలు సందర్భోచితంగా జీవిస్తుందో మనం కూడా సందర్భోచితంగా జీవించాలి. ఓకే, నెక్స్ట్ అమ్మ, ఇంకేమైనా డౌట్ ఏం లేదుగా? నెక్స్ట్ సమీకరణ శక్తి. సమీకరణం అంటే సేకరించటం. సమీకరణం అంటే ఏంటమ్మా? సేకరించటం. మరి మనం ఇంట్లో చూస్తే ఎన్ని సామాన్లు ఉంటాయి? చుట్టాలింటికి పోయినాం అనుకో, వాళ్ళ ఇంట్లో ఎలాంటి శారీ ఉంటే అలాంటి శారీ, ఎలాంటి టీవీ ఉంటే అలాంటి టీవీ, ఎలాంటి టేబుల్ ఉంటే అన్నీ సేకరించుతాం కదా. ఇక్కడ కూడా సేకరించే దాని గురించి చెబుతున్నాడు. అయితే యోగులు వేటిని సేకరిస్తారు? లోకంలో వాళ్ళు దేని సేకరిస్తారు? యోగులు వేటిని సేకరిస్తారు అనే దాని మీద సమీకరణ శక్తి అంటే నీ దృష్టి ఎక్కడుంది, దేన్ని సేకరించాలని కోరుకుంటున్నావు. ప్రయాణానికి కావలసినవి సేకరించి సిద్ధంగా ఉంటాడు యోగి. యోగి ఎలా ఉంటాడు? ప్రయాణానికి కావాల్సినవి సేకరించుకొని సిద్ధంగా ఉంటాడంట. సిద్ధంగా ఉండడానికి పెళ్ళికి పోవడానికేగా, కాదా? పెళ్ళికి కాదా? ఏ వాడకి ఎక్కడ పోవడానికి కాదా? అమ్మయ్య, పెళ్ళికి అయితే కాదండి, ఫంక్షన్కి అయి ఉంటుంది, బర్త్డే ఫంక్షన్ కాదా? మరి దేనికి రెడీ చేసుకుంటాడు? లాస్ట్ ప్రయాణం. ఇక పోతే మళ్ళీ తిరిగి రాడు, ఆ ప్రయాణానికి కావాల్సినవి సేకరించుకుంటాడు. బహుశా ఆ ప్రయాణానికంటే 4 అయినా కానీ వైట్ డ్రెస్సులు పెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. పెట్టుకోడా? డ్రెస్సులు పెట్టుకోడు. బంగారం, డబ్బులు ఏం పెట్టుకోడా? అది
ఆ ప్రయాణం ఏమీ పెట్టుకోకుండా వెళ్ళే ప్రయాణం అది. ఏమీ పెట్టుకోకుండా ఉండడమే ఆ ప్రయాణం ముఖ్య ఉద్దేశం. ఏది పెట్టుకున్నా ఇక్కడే ఆగుతురు. ఏదైతే పెట్టుకుంటాడో, ఏదైతే పట్టుకుంటాడో దానికోసం మళ్ళీ రావాల, దానికోసం మళ్ళీ వచ్చి తిరగాల్సిందే, తిరిగి 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 తిప్పలు పడాల్సిందే. ఓకే, ఇక్కడేమంటున్నాడంటే ప్రయాణానికి కావలసినవి సేకరించి సిద్ధంగా ఉంటాడు యోగి. ఈ ప్రపంచం ఒక సత్రం లాంటిదని అందరూ ఒప్పుకుంటారు, కానీ కొందరు వ్యావహారిక జీవితంలో ఎన్నో బంధాలు తగిలించుకొని వాటి నుండి తమ బుద్ధిని ప్రయత్నించి కూడా మరలించుకోలేరు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళామనుకోమ్మా, అక్కడ ఒక హోటల్లో రెంట్కి తీసుకున్నాం, లేదా ఒక సత్రంలో కానీ రెంట్కి ఎక్కడ తీసుకొని ఉన్నాం అనుకోమ్మా, అక్కడ మనం ఏమన్నా సేకరించుకోగలుగుతామా? ఏం సేకరించం. ఏముంటాయి అక్కడ? మళ్ళీ ఏం చేస్తాం? అక్కడ ఫ్యాన్ బాగుందనుకో తెచ్చుకోగలుగుతామా? టేబుల్ బాగుంటే తెచ్చుకోగలుగుతామా? అక్కడ ఎంతవరకు ఉండగలుగుతాం? సత్రంలో ఎంతవరకు ఉండగలుగుతాం? అక్కడ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండి ఖాళీ చేసి వచ్చేస్తాం. దేన్ని తీసుకురాం? సత్రంతో ఎంతవరకు అటాచ్మెంట్ అంటే అక్కడ అవసరం నిమిత్తం మాత్రమే జీవిస్తాం, అంతేకమ్మా. అలాగే యోగులైనటువంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచం అనేటువంటి సత్రంలో జస్ట్ అలా వచ్చిపోతారు. దేనికి కనెక్ట్ అవ్వరు, దేనికి బంధీ అవ్వరు, దేనికి కనెక్ట్ అవ్వరు, దేనికి బంధీ అవ్వరు అనమాట. ఓకే, కానీ కొంతమంది సత్రంలో ఉన్నా కానీ మూటలు నింపుతుంటారు. మూటలు నింపి ట్రాన్స్పోర్ట్ కోసం ఇబ్బంది పడతారు, వాటిని చేరవేయటం కోసం వాటిని మొయ్యలేక తీసుకురాలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు. అర్థమైందమ్మా? యోగులు వేరు. యోగులు అయితే వీటిని సేకరించరు. యోగులు సేకరించేటువంటివి ఇంత బరువులు కాదు. ఇప్పుడు బరువు మోయటం అంటే మనం ఏమనుకుంటాం? వెయిట్ అంటే మీరేమన్నా ఏది బరువు అయినటువంటిదని మీకు ఐడియా ఉందమ్మా? మనం చాలామంది అనుకుంటారు లగేజ్ మోయటమే బరువు అనుకుంటారు, దీనికంటే బరువైంది. అయితే స్థూలమైనటువంటివి బరువు తక్కువ, గుర్తుంచుకోండి. స్థూలమైనటువంటివి ఎంత సూక్ష్మమైతే అంత బరువు పెరుగుతుంటుంది, ఎంత సూక్ష్మమైతే అంత బరువు పెరుగుతుంటుంది అనమాట. ఇంత బరువు ఎట్ట మోసి నువ్వు రా అంటాడు. వాడి సంసారం మామూలు సంసారం కాదమ్మా, ఎట్ట మోసిండ్రా ఇంతమందిని అంటే అది భారం అనుకుంటాడు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తామ్మా. బరువు మోసేదానికి స్థూలము సూక్ష్మము ఎలా మోస్తాయి, ఏది బరువు అని అన్నదానికి భరించటం అనేదానికి చెప్తాను. ఒక వస్తాదు ఇక్కడి నుంచి సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ దాకా 5-6 క్వింటాలు ఎత్తుకొని కూడా నడవగలుగుతుంది. ఎంత బరువైనా మోయగలుగుతారు అనమాట. అవసరమైతే షాపూర్ దాకా అయినా తీసుకుపోగలుగుతారు, కింటా అయినా కానీ. షాపూర్ అయినా కానీ కింటా మోసుకొని పోతారు అన్నమాట. బరువు మోయడం వచ్చినోడైనా కాదా? అయితే ఎవరైనా ఏదనంటే మాత్రం ఊరుకోడు. ఎంత బరువైనా మోస్తారు కానీ ఏదనంటే మాత్రం ఊరుకోడు, వాళ్ళ ఈపు పగిలినట్టు. ఓకే, అట్లా ఒక ఆయన టెస్ట్ చేద్దామనుకున్నాడు, ఆయన్ని టెస్ట్ చేద్దామనుకున్నాడు. వస్తుంటే నిల్చోబెట్టి 2 తిట్లు తిట్టిండు అనుకోండి. నువ్వు అన్ఫిట్, నువ్వు దేనికి పనికిరావని ఏదో 2 మాటలు అన్నాడు. అనేసరికి వీటికి సర్రన మండింది. ఎవరికి? వస్తాదికి. ఇక ఎత్తుకున్న బరువు అక్కడ పడేసి వాడిని కొట్టడానికి పరిగెత్తిండు. వాడు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మన ఆశ్రమంలో దూరిండు. వాడు చీర వచ్చి మనం ఆశ్రమంలో దూరితే మరి ఆశ్రమంలో కొట్టుకోవేది కదా, గురువుగారు వాడిని బయటికి పంపేయండి అంటున్నాడు. వాడితో తేల్చుకునేది ఉంది, వాడిని బయటికి పోయింది. ఏనాయన అన్నాడు. వాడు నన్ను అంత మాట అన్నాడండి అన్నాడు. మామూలు మాటలను ఇంత మాట అంత మాట అని ఏదో చెప్పిండు. ఆయన అప్పుడు పిలిచి గురువుగారు చెప్తారు, నాయన నువ్వు 5 క్వింటాలు మోసినోడివి, చిన్న మాట మైలాపోయినవా అన్నాడు. నువ్వు మరి మాట ఏమైనా బరువైందా? అది పెద్ద 100 గ్రాములు ఉంటుందా? బరువు ఉండదా? మరి 5 క్వింటాలు మోసినోడు చిన్న మాటను మైలేకపోతాడు. ఇప్పుడు ఏది బరువైంది? మాట. ఇంకా అంటే భౌతికమైనటువంటి బరువు శరీరం మోస్తుంది. అర్థమైందమ్మా? మాటలు, విషయాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు ఇవన్నీ మోసేది మనసు. ఓకే అమ్మా?
ఏది మోసేది అది మోస్తుంది, ఏది మోసేది అది మోస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, యోగులైనటువంటి వాళ్ళు లాస్ట్ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి తరుణంలో ఎలాంటివి సేకరించుకుంటారు అంటే ఏది సేకరించరు, ఏది సేకరించరు. మరి అలా అని వైరాగ్యంతో ఉన్నారా? దివ్యమూర్తుల, యోగమూర్తుల వీళ్ళు? చూడండి అమ్మా, ఊరికి వెళ్ళి వస్తుండు, జర్నీ చేసి వస్తున్నాడు అనమాట. కండక్టర్కి 500 ఇచ్చిండు, ఆయన 400 ఇచ్చిండు చిల్లర. చిల్లర లేదయ్యా దిగేప్పుడు తీసుకో 30 రూపాయలు అన్నాడు. ఎంత ఇవ్వాల్సింది? 30, 70 రూపాయలు టికెట్. 500 ఇస్తే 400 ఇచ్చిండు, కానీ 30 చిల్లర లేవు, తర్వాత ఇస్తాడు. దిగిపోయేప్పుడు ఆయన మర్చిపోయాడు 30 తీసుకోవటం. వచ్చేప్పుడు 30 మర్చిపోయాడు. నిద్రపోవటంలా, అన్నం తింటలా. ఆ రోజు 30 పోయినాయే, 30 పోయినాయి. మరి నువ్వు 30 రూపాయలను విడిచిపెట్టడానికి ఎంత ఫీల్ అయితే నువ్వు సంపాదించిన 10 కోట్లు విడిచిపెట్టిపోవాలిగా రేపొద్దున. ఏ కాళిదాస్ గారు మరి ఆ 10 కోట్లు విడిచిపెట్టిపోవద్దు, 30కే ఈనాడు ఎంత ఫీల్ అయితే మరి ఆ 10 కోట్ల సంగతి ఏం కాదు అంటే. నేను వెళ్ళే రోజు నేను ఉండనుగా గురువుగారు, అవి ఉంటే నాకెందుకు పోతా. నా కళ్ళ ముందు దోమ దూరినా ఊరుకోను, నా కళ్ళ ముందు దోమ దూరినా ఊరుకోను. వెనక ఏనుగులంత పైన నాకు సంబంధం లేదు, వెనక ఏనుగులంత పైన నాకు సంబంధం లేదు. ఎదరి నుంచి దోమ దూరకూడదు. ఇట్లా ఉంటారు లోకంలో జనం, లోకంలో జనం ఇలా. కానీ యోగులు దేనిని ఆశించరు, దేనిని ఆశించరు. మీరు చూడండి అమ్మ, ఋషులు లేదా యోగులు, జ్ఞానులు, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు మీరు పఠించి చూడండి. తమకున్నటువంటి యావదాస్తిని తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్ళారు, తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్ళారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రదరు తెలుసా పేరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఒకరోజు హోటల్లో వెళ్ళి టీ తాగుతున్నాడు కూర్చొని. దేవేంద్రనాథ్ ఠాగూరు హోటల్లో కూర్చొని టీ తాగుతున్నాడు. తాగుతుంటే ఒక ఓల్డ్ న్యూస్ పేపర్ పీస్, ఒక చిన్న ముక్క, పాత పేపర్ అనుకోండి, అలా గాలి కొట్టుకొని వచ్చి నా కాళ్ళ దగ్గర పడింది. టీ తాగుతున్నాడు, టీ తేవాలిగా ఆయన. ఈ లోపల ఖాళీగా ఉంటాం ఎందుకు, పేపర్ వచ్చిందని చెప్పి ఏదో రాసిందని చెప్పి తీసి చదివిండు. చదివితే దాంట్లో ఈశావాసోపనిషత్తులో ఉన్నటువంటి మొదటి శ్లోకం ఉంది. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీదాం ఆగృహ కస్య స్విధ్వనం అని రాసింది. మరి ఆయనకి ఏమర్థమైందో ఏందో ఆ శ్లోకం మనం ఎన్నిసార్లు చదవమ్మా, చదివితే మాత్రం మారతామా మనం? ఇప్పుడు ఒక ఆయన భగవద్గీతలో ధర్మక్షేత్రే శ్లోకం విని మారిపోయిందంట. జీవితాంతం ధర్మంగానే జీవనం. మనం ఎన్నిసార్లు చదవం, చదివితే మాత్రం మారాలని రూల్ ఉందా? లేదుగా అమ్మ, మారాలని రూల్ లేదు. ఏమానకయ్యా, ఏం లేదు, రూల్ ఏం లేదుగా. చదువుతారు, గురువుగారు అన్న తర్వాత చదువుతారు, చదివితే మాత్రం మనం మారాలా? వాళ్ళు చదువు మన గురువుగారిని ఉంచుకునేందుకు చదవడానికే, ఆయన చదివితే మాత్రం. అమ్మ ఆయన చదివిన తర్వాత రియలైజేషన్ కలిగింది. ఈ చరాచర జగత్తు మొత్తం ఈశ్వరుడే వ్యాపించి ఉన్నప్పుడు, ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడే అయినప్పుడు అసలు నేను లేను కదా, నేను కూడా ఈశ్వరంలో భాగమే కదా. ఇలా రియలైజేషన్ కలిగింది. పూర్తి వైరాగ్యంతో కూడిన జ్ఞానం కలిగి తన యొక్క యావదాస్తి మొత్తాన్ని కూడా దయానంద సరస్వతికి రాసిచ్చేశాడు, ఆర్య సమాజానికి. అంటే చూడండి అమ్మా, ఒక చిన్న పేపర్లో ఒక శ్లోకం చదివితే ఆయన జీవితం మారిపోయింది. మరి అట్లాంటి పుస్తకాలు మనం ఎన్ని చదవట్లేదు, ఎన్ని ఉపన్యాసాలు వింటలేదు, యూట్యూబ్లో వింటలేదా, వాట్సాప్లో చదవట్లేదా, ఎన్ని వింటలేదు. వింటం ప్రధానం కాదు, మార్పు చెందటం ప్రధానం. వింటం ప్రధానం కాదు, మార్పు చెందటం అనేటువంటిది ప్రధానం. ఇప్పుడు ఇక్కడ యోగులు ఏమి సేకరించుతారు? శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు ఏం చేయాలి? లాస్ట్ మినిట్లో ఏం చేయాలి? ప్రయాణకాలే మనసాచలేన, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో ఓ మాట చెప్పారు. నువ్వు ప్రయాణం చేసేప్పుడు మనసును ఎటు పోనీ మాకు. ఇంకో మాట చెప్పు, సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్ధిచ. నువ్వు లాస్ట్ మినిట్లో ఏం చేయాలా అంటే, ఇప్పుడు యోగి లాస్ట్ మినిట్లో ఏం చేస్తాను అనేదానికి భగవద్గీతలో 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వద్వారాన్ని సంయమ్య, ముందు డోర్స్ అన్నీ క్లోజ్ చేయండి అన్నాడు. డోర్స్ అన్నీ క్లోజ్ చేయండి అంటే ఒక ఆయన ఆ డోరు క్లోజ్ చేసేస్తున్నాడు. క్లోజ్ చేయాల్సిన డోర్లు ఏంటి? ఇంద్రియాలు.
ఇంద్రియాలు ఏం చేయాలి? మన మనసు లోపల నుంచి బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి లోపలికి ఏమీ సేకరించకూడదు. లోపల నుంచి బయటికి పోకూడదు, బయట నుంచి లోపలికి ఏమీ రాకుండా ఉండాలి. లోపలే ఉండాలి, బయటది బయటే ఉండాలి, లోపలే ఉండాలి. దాన్ని ఏమన్నారు? సర్వద్వారాన్ని సంయమ్య, ద్వారాలన్నింటినీ క్లోజ్ అయ్యి. మనోహృది నిరుద్యచ, నీ మనసును హృదయ స్థానంలో నిల్పుంచు. అర్థమైందమ్మా? మనసును హృదయ స్థానంలో ఉంచి ప్రాణాన్ని సహస్రారంలోకి తీసుకెళ్ళన్నాడు. లాస్ట్ మినిట్లో ఏం చేయాలంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన థీరీ ఇది. మరి ఇది ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఒక ఆయనకు వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయిండు. డాక్టర్ గారు చెప్పిండు రేపో ఎల్లుండో ఖాయమని చెప్పిండు. దేనికి? రేపో ఎల్లుండో ఖాయమయ్యా, ఈ వెంటిలేటర్ కూడా పనిచేయటం లేదు అన్నాడు. వెంటిలేటర్ కూడా ఇప్పుడు మరి ఆయన వెంటిలేటర్ కూడా పనిచేయని ఆయన యాత్ర ఇది. అమ్మ వెంటిలేటర్ మీద ఉన్నాడు, హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆయనకి ఇది పనిచేస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకం వినిపించిండు అనమాట. నువ్వు గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నప్పుడు ఇది చెప్పారు నీకు, సర్వద్వారాన్ని సంయమ్య మనోహృతి నిరుద్యచ మూర్ధ్యాదాయాత్మన ప్రాణమాస్థితో యోగధారణం భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్. అర్థమైందా? అర్థం కాదు కదా ఏ మహాలక్ష్మి గారు? అప్పుడు అర్థమైద్దా లాస్ట్లో? మరి లాస్ట్లో చదవాలన్నారు. ఎప్పుడు చదవాలన్నారు? మరి లాస్ట్లో చదవాలనే భగవద్గీతలో చెప్పారు. లాస్ట్లో చదువుదామంటే అసలు మనసే లేదా, కాన్షియస్లోనే లేదా. అందుకే ఏమన్నారంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలవాటు చేస్తుంచు, అప్పుడు అదే మాట ఉంటుందని చెప్పారు. రోజు అదే చేస్తుంటే అప్పుడు అది. ఇప్పుడు ఒక ఆయన ఎగ్జామ్స్ అని చెప్పారు అనుకోమ్మా, ఎగ్జామ్ ముందు చదువుకోవచ్చులే అనుకున్నాను అనుకోమ్మా. ఎగ్జామ్ ముందు చదువుకున్నోడు ఎట్లా రాస్తాడు? సంవత్సరం మొత్తం చదువుకున్నోడు ఎట్లా రాస్తాడు? అర్థమైందమ్మా? ఎగ్జామ్ ముందు చదువుకున్నోడు పాస్ కాడు. ముందు నుంచే ప్రయత్నం చేసి ముందు నుంచే ప్లానింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాస్ అవుతారు. ఓకే, మనకి కూడా ఇక్కడ సమీకరణ శక్తి అంటే మనం ఎలాంటి దాన్ని సేకరించాలి అనే దానికి ఏమని చెప్తున్నారంటే గురువు సూచించినటువంటి ఆ సూత్రం ఏదైతే ఉన్నదో ఆ సూత్రాన్ని పట్టుకొని ఉండాలి అని చెప్పారు. మన సక్కమ్మ గారి దగ్గరికి వెళ్ళింది అక్కయ్య గారు, ఆయన కాన్షియస్లో ఉందా? ఏం లేదు. నీళ్లు పోస్తే కూడా రిటర్న్ వచ్చినాయి. అక్కయ్య వానకే నీళ్లు పోస్తే బయటికి రాలా అంటే అప్పుడు మనం వచ్చేప్పుడు అనుకున్నాం అనమాట, నీళ్ల రుణం కూడా తీరిపోయింది, నేల రుణం తీరిపోయింది, ఇంకా ఆహారాలు ఏమి రుణం లేవన్నమాట. బియ్యం గింజ కూడా రుణం లేదు, నీళ్లు కూడా రుణం లేదన్నమాట. పోస్తే బయటకు వస్తున్నాయి. సెలైన్ పెడితే ఎక్కట్లా, లోపల పోవట్లేదు. ఏమనుకున్నామంటే గాలి ఒక్కటే రుణం ఉంది. ఎన్ని శ్వాసలు రుణం ఉన్నాయి అన్ని శ్వాసలు తీసుకొని వదిలిపెట్టడం. తెల్లారి రాత్రి 12ంటికే క్లోజ్. ఇక అయిపోయింది. ఇక శ్వాసలన్నీ మనం అనుకున్నట్లే శ్వాసలు అయిపోయినాయి, వెళ్ళిపోయింది. అలాంటి సిచ్యువేషన్ మనకు వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం ఎలా ఈ జ్ఞానాన్ని పొందుతాం? అప్పుడు దీన్ని ఆలోచించుకొని ఒక ప్లాన్ చేసుకోవాలా వద్దా? ఇప్పుడు లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇప్పుడు వారికి మోక్షం రావాలని ఎవరైనా ప్రయత్నం చేయగలరా? మనం ఏమైనా బోధ చెప్పగలుగుతాం? మనం బోధ చెప్పలేము, వాళ్ళు ప్రయత్నం చేయలేరు. మరి వాళ్ళకి ఎలా మోక్షం వస్తాయి? ముందే అదే మరి మనం చెప్పుకున్నది. ఓకే గురువుగారిని తలుచుకొని ఆ గురువుగారి మార్గంలో ఓకే. మరుపు సుషుప్తి మూర్ఛయు మరణంబు సమాధి అనుచు మానవులెరుకను దొరికిన నరుని శరీరము ఎరిగిన నరుడు మేను నెరుగాడో ఎన్నా అన్నాడు. అర్థమైందా? మరుపులో కానీ సుషుప్తిలో కానీ మరణంలో కానీ మూర్ఛ అప్పుడు కానీ నీకు అన్కాన్షియస్ స్టేజ్ ఏర్పడ్డా కానీ అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినా కానీ ఆయనకు మోక్షం రాదు అని చెప్పారు. అందుకని జ్ఞానంతో ఉన్నప్పుడే, పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే మనం మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్. యోగి తన బుద్ధిని ఈ విశాల ప్రపంచంలో తగులుకోకుండా పరమాత్మలో ఆత్మిక సంబంధాన్ని కలిగి ఉండటంలోనే తన బుద్ధిని వినియోగిస్తాడు. అతడు ఎప్పటికప్పుడు తన సత్కర్మలు అనే పెట్టె, దివ్య గుణాలు అనే బెడ్డింగ్ సర్దుకొని నిరంతరం తన స్వగృహమైన పరంధామానికి పయనించడానికి సిద్ధంగా ఉంటాడు. ముందే మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉంటాడు, సర్దుకొనడు. బస్సు ఎప్పుడు వచ్చినా ఎక్కుతా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మ? ఇప్పుడు బస్సు వచ్చిందంటే రేపు ఎక్కుతారా అని అడిగారనుకో, ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది ఎక్కడానికి రెడీగా ఉన్నారు? నిజంగా చెప్పండి, నిజంగా
సరే, ఓకే. అంటే ఇప్పుడు మనం రేపు మధ్యాహ్నం 3ంటికి ఆ ప్రయాణానికి రెడీ అంటే, ఇప్పుడు అన్నాం కదా, రేపు మధ్యాహ్నం 3ంటికి ఆ ప్రయాణానికి రెడీ అంటే, రేపు మధ్యాహ్నం తినడానికి వరకు ఉంచుకొని మిగతా ఎవరికన్నా దానం చేయమంటే చేస్తారా మీరు? మీరుండరుగా, మీకు అవసరం లేదుగా, వేరే వాళ్ళకి ఏంటంటే అట్లా ఇయ్యరు మళ్ళా. అమ్మ ఇస్తే మా వెనక మా కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు వాళ్ళకి ఇస్తాం, కానీ రోగానికి ఎందుకు ఇస్తాం? ఆశ్రమాలకి ఇస్తామా ఏంది? భలే ఉందిలే. సరే, ఎట్లయినా వినియోగించవచ్చు, ఎవరి ఛాయిస్ వాళ్ళదమ్మా. ఓకే, అర్థమైందమ్మా. యోగులు రెడీ టు మూవ్ అంటారు, రెడీ టు మూవ్ అని అంటారు. ఇప్పుడు శంకరాచార్య వారి దగ్గరికి శైవ తాంత్రికుడు వచ్చి, శ్రీశైలంలో శైవ తాంత్రికుడు వస్తే నేను నిన్ను బలిచ్చుకుంటా అన్నాడు. సరే బలిచ్చుకో అన్నాడు. మీరు జీవన్ముక్తులు కదా, మీకు ఆల్రెడీ మీరు ముక్తిని పొందే ఉన్నారు కదా, నేను నిన్ను బలిస్తా అన్నాడు. ఇచ్చుకో అన్నాడు. ఎంత స్థితి మరి! అందుకని వారు అవతార పురుషులు అయ్యారు. అర్థమైందమ్మా? మనం ఇవ్వాలని కాదు, మనసులో మాత్రం దేని యందు అటాచ్మెంట్ లేకుండా, దేని యందు బలంగా మనం అంటిపెట్టుకొని బలంగా లేకుండా ఉండాలి అని చెప్పి మనకు ఈ రెండో సూత్రం ద్వారా మనకి సూచించడం అనేటువంటిదని, దీన్ని సమీకరణ శక్తి అన్నారు. దీన్ని ఏమన్నారు? సమీకరణ శక్తి అన్నారు. జయగురయ్య కూర్చోండి. అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.